Yes. Today topic build REST service. So today topic build REST service. So how to build REST service. సో ఇది మన ఈరోజు టాపిక్ అనమాట. జనరల్ మనకు వెబ్ సర్వీసెస్ వచ్చి 2 టైప్స్ కదా. సో అందులో రెస్ట్ అండ్ సో ఇప్పుడు మనం రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో రెస్ట్ అంటే ఏంటి? రెస్ట్ ఏంటి? సో మనం రెస్ట్ లో ఫర్ సపోజ్ ఎలాంటి సర్వీసెస్ మనం బిల్డ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఒక సింపుల్ యాడింగ్ నెంబర్స్ సంబంధించిన ఒక రెస్ట్ ఏపీఐ బిల్డ్ చేద్దాం. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 అనే 2 నెంబర్స్ నేను పాస్ చేస్తే నాకు 50 అనేది రావాలి. 25 + 25 అనేది 50 కదా. 25 + 25 అనేది 50. అంటే మనం మ్యాప్ యూజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసి సో మనకు అవుట్పుట్ ని ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇది మన రిక్వైర్మెంట్. ఫస్ట్ మనకి రెస్ట్ సర్వీసెస్ కి మనము ఏం యూజ్ చేస్తాము అంటే వెబ్ సర్వీస్ సర్వర్ ని యూజ్ చేస్తాం. చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ మనము బిల్లో ఫస్ట్ నా ప్రాజెక్ట్ నేను న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఫోల్డర్ నేమ్ డెమో ఏపీఐ. ఇది నా ఫోల్డర్ నేమ్. రెస్ట్ డెమో ఏపీఐ షేర్. రెస్ట్ డెమో ఏపీఐలో మళ్ళీ అగైన్ న్యూ కాంపోనెంట్ వచ్చి ప్రాసెస్ తీసుకుంటున్నాను. నేను ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేద్దాం అనుకున్నాను. సో ప్రాసెస్ క్రియేట్. సో క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనము రెస్ట్ సర్వీస్ కదా. సో రెస్ట్ సర్వీస్ కి డిస్ప్లే అనేది కూడా రెస్ట్ సర్వీస్ అనే నాకు ఒక డిస్ప్లే నేమ్ యాడ్ చేశాను. ఈ డిస్ప్లే నేమ్ ఎక్కడ వస్తుంది అంటే, ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ వస్తుంది చూడండి, రెస్ట్ సర్వీస్. మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ మనకి ఇక్కడ, ఇప్పుడు నేను రెస్ట్ సర్వీస్ ఏపీ అనుకోండి. సో రెస్ట్ సర్వీస్ ఏపీ అనేది ఇక్కడ వస్తుంది చూడండి, రెస్ట్ సర్వీస్ ఏపీ. సో ఇది ఒక డిస్ప్లే నేమ్ అనమాట. అంటే డిస్ప్లే నేమ్ పర్పస్ ఏంటి అంటే, మనం డిస్ప్లే నేమ్స్ అనేవి యాడ్ చేసినట్లయితే మనకి ఈజీగా లైక్ ఐడెంటిఫై చేయొచ్చు. ఈ కాంపోనెంట్ అనేది లైక్ దేనికి సంబంధించింది అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ కాంపోనెంట్ అనేది రెస్ట్ సర్వీస్ ఏపీ సంబంధించిన కాంపోనెంట్. సో డిస్ప్లే నేమ్ ఆల్వేస్ ఆప్షనల్ అనమాట. అంటే ఆప్షనల్ ఫీల్డ్. మనము ఇన్ కేస్ డిస్ప్లే నేమ్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, బై డిఫాల్ట్ చూడండి, ఆ షేప్ యొక్క స్టార్ షేప్ కదా. సో స్టార్ షేప్ ఉంటుంది. మనం రియల్ టైంలో ఆల్వేస్ డిస్ప్లే నేమ్స్ అనేవి రాయడం అలవాటు చేసుకోవాలి. సో ఎందుకోసం అంటే, ఇన్ కేస్ ఎవరు చూసినా సరే అర్థం అవుతుంది ఈజీగా. సో డిస్ప్లే నేమ్ రెస్ట్ సర్వీస్ ఏపీఐ అండ్ కరెక్టర్. మీకు రెస్ట్ అంటే మీరు మనకు కరెక్టర్స్ లో వెబ్ చూడండి, వెబ్ సర్వీసెస్ సర్వర్ ఇది మనం యూజ్ చేస్తాము రెస్ట్ కి. సోప్ అనుకోండి, కింద వెబ్ సర్వీసెస్ సోప్ క్లయింట్ యూజ్ చేస్తాం. సో మన రెస్ట్ కాబట్టి వెబ్ సర్వీసెస్ సర్వర్ ను చూస్ చేసుకుంటున్నాను. వెబ్ సర్వీసెస్ సర్వర్ ను చూస్ చేసుకొని, సో ఇక్కడ నేను డిస్ప్లే నేమ్ కరెక్టర్ వెబ్ సర్వీసెస్ సర్వర్. సో ఈ వెబ్ సర్వీస్ సర్వర్ ని ఆల్వేస్ రెస్ట్. అదే సోప్ అనుకోండి, మీరు జస్ట్ వెబ్ కొడితే మనకు అవైలబుల్ లో ఉన్న కనెక్టర్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. రెస్ట్ అయితే వెబ్ సర్వీసెస్ సర్వర్, సోప్ అయితే వెబ్ సర్వీసెస్ సోప్ క్లయింట్. చాలా క్లియర్ గా ఉంది నేను సోప్ క్లయింట్ అని. సో మనకి రెస్ట్ కాబట్టి వెబ్ సర్వీసెస్ సర్వర్ చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సో కనెక్టర్ వెబ్ సర్వీసెస్ సర్వర్. నెక్స్ట్ యాక్షన్ అని చూసారా, ఈ యాక్షన్ అనేది ఆల్వేస్ లిజన్ అంటే ఏంటి, మనం ఏదైతే లైక్ మనకి ఇన్పుట్ ఏదైతే వస్తుందో ఆ ఇన్పుట్ మనం ఆల్వేస్ లిజన్ చేస్తాం. సో ఇంటర్వ్యూ పర్పస్ లో కూడా వెబ్ సర్వీసెస్ సర్వర్ కి యాక్షన్ అనేది ఆల్వేస్ లిజన్ ఉంటుంది. రిమెంబర్, వెబ్ సర్వీసెస్ సర్వర్ అనేది ఒక రెస్ట్ కి సంబంధించిన ఏపీఐని మనం బిల్డ్ చేయడానికి యూజ్ చేసే కనెక్టర్. మీకు రెస్ట్ అంటేనే మీకు మైండ్ లో రావాల్సింది వెబ్ సర్వీసెస్ సర్వర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా ఏ కనెక్టర్ యూజ్ చేస్తావు, మీరు రెస్ట్ సర్వీసెస్ ని బిల్డ్ చేయాలన్నా ఇన్వోక్ చేయాలన్నా ఏ కనెక్టర్ యూజ్ చేస్తారంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కనెక్టర్ వెబ్ సర్వీసెస్ సర్వర్. వెబ్ సర్వీసెస్ సర్వర్ కి
యాక్షన్ అనేది ఓన్లీ ఒక సింగిల్ యాక్షన్ ఉంటుంది, లిజన్ అనే యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ సో మీకు ఈ విధంగా మీరు రెస్ట్ సర్వీసెస్ మీకు ఈ విధంగా చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఒక వార్నింగ్ వస్తుంది. ఫర్ ప్రాసెస్ స్టార్టింగ్ విత్ లిజనర్ యాక్షన్ వి రికమెండెడ్ దట్ యూ డిసేబుల్ క్యాప్చర్ రన్ ఇది ఏంటంటే ఒక రకమైన రికమెండెడ్ సెట్టింగ్స్ అన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా లిజనర్ యూజ్ చేసినట్లయితే మనం దీన్ని మీరు మేక్ ద రికమెండెడ్ చేంజెస్ ఫార్ మీ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా లిజనర్ కి షిఫ్ట్ అయిపోతుంది. మీకు అటువంటి పాపప్స్ ఏమైనా మీరు డిస్ప్లే అయితే జస్ట్ మేక్ ది మేక్ ద చేంజ్ అని ఆ సెట్టింగ్స్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆ వార్నింగ్ అనేది మీకు రాదు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, కరెక్టర్ సెట్టింగ్ కాన్ఫిగ్ అయిపోయింది, యాక్షన్ లిజనర్ అయిపోయింది, తర్వాత ఆపరేషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ చూడండి, ఈ ఆపరేషన్ మనం క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేస్తున్నాను ఆపరేషన్. ఎప్పుడైతే ఆపరేషన్ క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ కూడా డిస్ప్లే నేమ్, నేను ఇక్కడ డిస్ప్లే నేమ్ కూడా ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను, రెస్ట్ డెమో అనేది నా డిస్ప్లే నేమ్. రెస్ట్ డెమో అనేది నా డిస్ప్లే నేమ్. ఈ డిస్ప్లే నేమ్ లో మనకి ఇక్కడ చూస్తే రెస్ట్ కి మనకి మన కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్, వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట కాన్సెప్ట్. ఏంటంటే నేను లైక్ నాకు డెస్క్టాప్ మీద ఉన్నట్టున్నాయి. రిక్వెస్ట్ రెస్పాన్స్, నా దగ్గర రిక్వెస్ట్ రెస్పాన్స్ ఉంది. నేను దాన్ని రిక్వెస్ట్ రెస్పాన్స్ చూద్దాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎక్కడ ఉంటుందంటే నేను చూపిస్తాను. నేను ఇంపోర్ట్ చేస్తే నాకు వస్తుంది. క్రియేట్ ఇంపోర్ట్ లో ఇక్కడ చూడండి, నాకు డెల్ అది ఇందులో ఉంది. రిక్వెస్ట్ రెస్పాన్స్ డెస్క్టాప్ డెల్ అంతా ఉంది. యా చూడండి, ఇక్కడ ఇది ఒక రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ కూడా మనకి క్లయింట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ మనం పాస్ చేస్తే ఏ టైప్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుందని కూడా మనకు తెలియాలి కదా, శాంపుల్. సో క్లయింట్ మనం ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నాకు క్లయింట్ ప్రొవైడ్ చేశాడు. ఏం ప్రొవైడ్ చేశాడు, ఒక రిక్వెస్ట్. ఇది ఒక శాంపుల్ రిక్వెస్ట్. మనం ఏం చేస్తున్నాము, అడిషన్ చేస్తున్నాం. అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేస్తున్నాం. అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేస్తున్నప్పుడు నేను ఒక వాల్యూ 1 ఒక 56 ఇచ్చాను, వాల్యూ 2 అనేది 3 ఇచ్చాను. నాకు అవుట్పుట్ ఏం రావాలి, టోటల్ ఏం రావాలి, ఇక్కడ 56 + 3 59 రావాలి. అవుట్పుట్ ఏం రావాలి, 59 రావాలి. కానీ ఇప్పుడు నేను ఏ వాల్యూస్ పాస్ చేస్తున్నానో ఆ వాల్యూస్ కూడా పాస్ చేస్తున్నాను. ఈ రిక్వెస్ట్ లోనే బై డిఫాల్ట్ నేను 56 3 పాస్ చేస్తే నాకు 59 రావాలి. ఇలా చూద్దాం, మీకు చూపిస్తాను. అంటే మనకు టెస్ట్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో మనము లైక్ ఇప్పుడు ఆపరేషన్ లో ఉన్నాం. మనం చూసుకుంటే ఆపరేషన్ లో ఉన్నాం. ఇక్కడ చూద్దాం. చూడండి, ఈ రెస్ట్ డెమో అనే ఆపరేషన్ మనం క్రియేట్ చేసాం. సో ఈ ఆపరేషన్ లో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఇక్కడ చూడండి, సింపుల్ యూఆర్ఎల్ పాత్. సింపుల్ యూఆర్ఎల్ పాత్ అనేది ఈ పాత్ మనం టెస్టింగ్ కోసం యూజ్ చేస్తాము. మనము ఏదైతే పోస్ట్ మ్యాన్ లో మనం టెస్ట్ చేస్తున్నాం కదా, ఇది ఒక రెస్ట్ సర్వీసెస్ కాబట్టి రెస్ట్ సర్వీసెస్ ని మనము ఈ డెల్ భూమిలో మనము లైక్ టెస్ట్ చేయలేము. సో ఓన్లీ మనం పోస్ట్ మ్యాన్ నుంచి టెస్ట్ చేయగలుగుతాం, ఎందుకంటే ఇది ఒక రెస్ట్ బేస్డ్ ఏపీఐ సర్వీసెస్. సో ఇందులో సింపుల్ యూఆర్ఎల్ పాత్ చూసారా, డబ్ల్యూఎస్ అంటే వెబ్ సర్వీసెస్, డబ్ల్యూఎస్ అంటే ఏంటంటే వెబ్ సర్వీసెస్, సింపుల్ గెట్. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఆబ్జెక్ట్ అనేది నేను జస్ట్ యాడింగ్ అని ఇచ్చాను ఆబ్జెక్ట్. చూడండి, ఎప్పుడైతే నేను యాడింగ్ ఇచ్చానో ఆబ్జెక్ట్ పైన టాప్ లో మారిపోయింది. /WS/simple get adding. చూసారా, నేను చూడు యాడింగ్ 1 ఇస్తే చూడండి, యాడింగ్ 1. ఇది ఏంటంటే మన రెస్ట్ సర్వీసెస్ సంబంధించిన యూఆర్ఎల్ అనమాట. రెస్ట్ సర్వీసెస్ సంబంధించిన యూఆర్ఎల్. సో మనం ఆల్వేస్ ఆబ్జెక్ట్ అనేది మనం ఇచ్చుకుంటాం. అంటే నాకు సంబంధించి ఇప్పుడు అడిషన్ అదే మల్టిప్లికేషన్ అనుకో, మల్టిప్లికేషన్ ఇస్తాం, మల్టిప్లై ఇస్తాం, వాట్ ఎవర్ మన ఇష్టం. సో ఇప్పుడు నేను యాడింగ్ కాబట్టి నేను జస్ట్ యాడ్ అని ఇస్తున్నాను. గెట్ యాడ్ నా ఇది యూఆర్ఎల్. సో ఈ లైక్ ఇది మనకి ఆపరేషన్ టైప్ వచ్చి గెట్. మనం గెట్ చేస్తున్నాం కదా డేటాను. సో అంటే లిజన్ చేస్తున్నాం కదా, అంటే మనము ఒక మెసేజ్ పోస్ట్ చేస్తే వాట్ ఎవర్, నేను ఆపరేషన్ టైప్ ఏం చేంజ్ చేసుకోవట్లేదు. జస్ట్ నేను గెట్ ఒక రిక్వెస్ట్ పోస్ట్ చేస్తే నాకు రెస్పాన్స్ రావాలి సింపుల్ గా. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ టైప్. ఇన్పుట్ అంటే ఏంటి, ఈ రిక్వెస్ట్ ఉంది సార్, ఇది ఇన్పుట్ అవుతుంది. ఇన్పుట్ అంటే ఏంటి, రిక్వెస్ట్ అనేది ఆల్వేస్ ఇన్పుట్ అవుతుంది, రెస్పాన్స్ అనేది ఆల్వేస్ అవుట్పుట్ అవుతుంది. క్లియర్, రిక్వెస్ట్ అనేది ఆల్వేస్ ఇన్పుట్ అవుతుంది,
రిక్వెస్ట్ అనేది ఆల్వేస్ ఇన్పుట్ డేటా, రెస్పాన్స్ అనేది ఆల్వేస్ అవుట్పుట్ డేటా అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ డేటా అనుకోండి, ఇన్పుట్ డేటా ఏమంటున్నాము, రిక్వెస్ట్ అంటున్నాం. సో ఇక్కడ చూద్దాం, రిక్వెస్ట్ ఏంటి, రిక్వెస్ట్ జేసాన్ రిక్వెస్ట్. జేసాన్ ఇది సింగిల్ జేసాన్ రిక్వెస్ట్. సింగిల్ అంటే ఏంటి చూడండి, అడిషన్ అనేది ఒక సింగిల్ ఉంది, సింగిల్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది ఏమవుతుంది అంటే సింగిల్ జేసాన్ రిక్వెస్ట్ అవుతుంది. అలాగే అవుట్పుట్ కూడా చూడండి, అవుట్పుట్ కూడా ఏమవుతుంది, సింగిల్ జేసాన్ ఈవెన్ రెస్పాన్స్ కూడా సింగిల్ జేసాన్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఎందుకోసం సింగిల్ జేసాన్ అంటున్నామంటే ఇక్కడ చూస్తే ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ టైప్ అనేది చాలా క్లియర్ గా అడుగుతున్నారు. మీకు ఇన్పుట్ అనేది ఏంటి, సింగిల్ డేటానా, ఎక్స్ఎంఎల్ జేసానా, మల్టిపుల్ జేసానా, లేకపోతే సమ్ సిఎస్వి డేటానా, ఏంటి అని అడుగుతున్నారు. మన క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటి, మనకు క్లయింట్ ప్రొవైడ్ చేసిన రిక్వెస్ట్ ఏంటి అంటే సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్. సో ఆల్వేస్ ఇది మన డేటా మీద లైక్ ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పుడు సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను. క్లియర్? ఎందుకోసం అంటే మనకు ప్రొవైడ్ చేస్తున్న రిక్వెస్ట్ అనేది సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ఒక జేసాన్. క్లియర్? ఇది ఒక జేసాన్ బట్ సింగిల్. మనకి ఇక్కడ అడిషన్ అనేది ఒకే ఆబ్జెక్ట్ ఉంది. సో అందుకోసమే సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్. రిక్వెస్ట్ అనేది సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్. అలాగే రెస్పాన్స్ అనేది కూడా ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక జేసాన్ కాబట్టి సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్ అవుతుంది. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బోత్ కూడా మనకు ఇక్కడ సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్స్. సో ఆ ఉద్దేశంతో నేను ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ టైప్ సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను. తర్వాత రిక్వెస్ట్ ప్రొఫైల్ అంటే మనం రిక్వెస్ట్ చూస్తారా, ఆ రిక్వెస్ట్ ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. చూడండి రిక్వెస్ట్ ప్రొఫైల్. సో క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేస్తాను. ఇంపోర్ట్ ప్రొఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ఇంపోర్ట్. అగైన్ మనకి ఇక్కడ బిల్డ్ చేసాం కదా, సో జేసాన్ ఫైల్ అన్నమాట. ఇక్కడ ఆల్వేస్ ఫైల్. సో చూజ్ ఏ ఫైల్. సో నా దగ్గర ఎక్కడ ఉంది ఫైల్, రిక్వెస్ట్ ఉందా, ఈ రిక్వెస్ట్ ఫైల్ ని నేను ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడండి సక్సెస్, దిస్ ప్రొఫైల్ ఇస్ సక్సెస్ఫుల్లీ లోడెడ్ విత్ ద రూట్ ఎలిమెంట్ రూట్ ఫినిష్. సో నాకు సక్సెస్ఫుల్ గా మనం ప్రొవైడ్ చేసిన సింగిల్ జేసాన్ అనేది ఇంపోర్ట్ అయింది. నేను ఇప్పుడు చూడొచ్చు మనకి ఇందులో ఏమున్నాయి, ఇక్కడ ఏమున్నాయి రిక్వెస్ట్ లో value1 అండ్ value2 అనే 2 ఫీల్డ్స్ ఉన్నాయి. సో మనకి ఇంపోర్ట్ చేసిన దాంతో ఆ రెండు ఉన్నాయి లేదా చెక్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ ను ఎక్స్పాండ్ చేద్దాం, అడిషన్ ఎక్స్పాండ్ చేద్దాం. అరే ఆఫ్ ఎలిమెంట్స్, మళ్ళీ అగైన్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ value1 అండ్ value2 ఉన్నాయా అంటే ఏంటి, మనం మనకు క్లయింట్ ప్రొవైడ్ చేసిన రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా మనము ఇక్కడ ఇంపోర్ట్ చేయగలిగాము, ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తే value1 అండ్ value2 రూట్ ఎలిమెంట్, ఇది స్ట్రక్చర్ అనమాట. దీన్ని ఏమంటామంటే డేటా ఎలిమెంట్ స్ట్రక్చర్ అంటాం. మీరు ఒక జేసాన్ మీరు ఈ విధంగా ఇంపోర్ట్ చేసినట్లయితే డేటా ఎలిమెంట్ స్ట్రక్చర్ లో మనకు ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. స్ట్రక్చర్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు సేమ్ ఇక్కడ మీకు ఏముంది, value1 value2 ఉంది, అడిషన్ ఉంది. అడిషన్ అనేది ఒక ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ సేమ్ చూడండి అడిషన్ ఏంటి ఆబ్జెక్ట్ కాబట్టి పైన పేరు ఆబ్జెక్ట్ ఉంది. ఇవన్నీ కూడా రూట్ ఎలిమెంట్ కింద ఉంటుంది. రూట్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ అడిషన్, మళ్ళీ ఈ value1 value2 అనేది అరే అన్నమాట. అరే ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. అరే ఆఫ్ ఎలిమెంట్స్ లో ఆబ్జెక్ట్ లో మళ్ళీ value1 value2 ఉంది. ఇది ఒక డేటా. సో మనం సక్సెస్ఫుల్ గా ఇంపోర్ట్ చేసుకోగలిగాం. జస్ట్ సేవ్ అండ్ క్లోజ్. చూడండి సింపుల్ గా ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ టైప్ సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్, రిక్వెస్టెడ్ ప్రొఫైల్ టైప్ మనం సింగిల్ గా సింపుల్ గా చేస్తాం. ఇక్కడ మనం కావాలనుకుంటే మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడానికి ఇదేంటి రిక్వెస్ట్ కదా, రిక్వెస్ట్ జేసాన్ నేను నేమ్ ఇచ్చుకున్నాను. సేవ్ అండ్ క్లోజ్. చూడండి ఇక్కడ రిక్వెస్ట్ జేసాన్ చాలా క్లియర్ గా వచ్చింది. తర్వాత రెస్పాన్స్ అవుట్పుట్ టైప్, అగైన్ రెస్పాన్స్ అవుట్పుట్ టైప్ ఏమవుతుంది, సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్ ఎలా చెప్తున్నాం, సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్ అంటే మనకు ప్రొవైడ్ చేస్తున్న రెస్పాన్స్ కి వెళ్తే ఇది ఒక జేసాన్, ఇందులో ఆబ్జెక్ట్ ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్ అడిషన్ ఉంది కాబట్టి ఇది ఒక సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎస్, సో ఆల్వేస్ సింగిల్ జేసాన్ ఆబ్జెక్ట్. సో రెస్పాన్స్ ప్రొఫైల్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాము. ఇంపోర్ట్ ప్రొఫైల్. అగైన్ మనకు రెస్పాన్స్ ప్రొవైడ్ చేసిన రెస్పాన్స్ ను కూడా ఇక్కడ చూడండి, రెస్పాన్స్ ను కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. సో రెస్పాన్స్ ను కూడా సక్సెస్ఫుల్ గా రూట్ ఎలిమెంట్ కి మనం ఇంపోర్ట్ చేసాము. క్లిక్ ఆన్ ఫినిష్. చూడండి ఇప్పుడు కూడా ఎక్స్పాండ్ చేసి చూద్దాం. అడిషన్ లో అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఏముంటుంది, టోటల్ అని ఉంటుంది. చూడండి టోటల్ ఉందా, చూడండి ఇక్కడ చూస్తే రెస్పాన్స్, ఈ రెస్పాన్స్ లో ఏముంది, టోటల్ అనేది ఉంటుంది. సో టోటల్ అనేది మనకు ఒక వాల్యూ రావాలి. ఇక్కడ కూడా మనం ఇంపోర్ట్ చేసిన దాంతో కూడా టోటల్ ఉంది కదా, క్లియర్ గా అవుతుంది, మనకు అర్థమవుతుంది. సో టోటల్ కూడా మనకు రెస్పాన్స్ కూడా సక్సెస్ఫుల్ గా ఇంపోర్ట్ అయ్యింది.
అగైన్ సేవ్ అండ్ క్లోజ్. ఎస్ ఫైన్. ఇది మనకు మెయిన్ కాన్ఫిగరేషన్స్ అనమాట. ఓన్లీ మనము ఇన్పుట్ ను అవుట్పుట్ ను సింగిల్ JSON ఆబ్జెక్ట్ చూస్ చేసుకొని రిక్వెస్ట్ రెస్పాన్స్ ను ఇక్కడ కూడా న్యూ JSON ఉంది కదా, నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను రెస్పాన్స్ JSON రాస్తున్నాను నాకు ఐడెంటిఫికేషన్ కోసం. రెస్పాన్స్ JSON. చూడండి రెస్పాన్స్ JSON, సేవ్ అండ్ క్లోజ్. ఎస్ ఫైన్, ఆల్ కాన్ఫిగరేషన్స్ ఫైన్. అగైన్ సేవ్ అండ్ క్లోజ్. అగైన్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూసారా రెస్ట్ API అనేది మనకు సక్సెస్ఫుల్ గా మనం కాన్ఫిగరేషన్స్ అనేది సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయ్యాయి. నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ మనకు కాంపోనెంట్ అనేది మ్యాప్. ఎందుకోసం అంటే మనము సింపుల్ నాకు 2 నెంబర్స్ నేను అడిషన్ చేయాలి, నాకు ఇప్పుడు 56 3 పంపిస్తే 15 రావాలి. సో అది ఎలా వస్తుంది? మనం మ్యాప్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా చేస్తేనే మనకు లైక్ నెంబర్స్ అనేది క్యాల్కులేట్ అవుతాయి. సో మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. అగైన్ క్లిక్ ఆన్ కాన్ఫిగ్. సో కాన్ఫిగ్ లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ది డేటా, నాకు నా నేమ్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా మ్యాప్. అగైన్ మ్యాప్ లో క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మ్యాప్ ఫంక్షన్ లో మనకు లైక్ యాడ్ మ్యాప్ పేరు యాడ్. సో నాకు ఇక్కడ చూడండి మ్యాప్ సోర్స్, మ్యాప్ డెస్టినేషన్. మ్యాప్ సోర్స్ లో ఏమొస్తుంది? రిక్వెస్ట్ ఫైల్ వస్తుంది. మ్యాప్ డెస్టినేషన్ లో ఏమొస్తుంది? రెస్పాన్స్ ఫైల్ వస్తుంది. మ్యాప్ సోర్స్ లో మనం రిక్వెస్ట్ ఫైల్ ఇక్కడ చూస్ చేసుకుందాం. చూస్. అగైన్ ప్రొఫైల్ టైప్ ఏంటి? JSON కదా. సో JSON. సో ప్రొఫైల్ మనం ఇలా జస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది. చూడండి రిక్వెస్ట్ JSON. ఎస్ రిక్వెస్ట్ JSON మనం తీసుకోవాలి. ఎందుకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇంపోర్ట్ చేశాం కదా. ఆల్రెడీ మనం ఇక్కడ ఇంతకుముందు ఇంపోర్ట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ రిక్వెస్ట్ JSON అనేది ఆటోమేటిక్ గా రికమెండ్ లో చూపిస్తుంది. ఇంపోర్ట్ చేయకపోతే మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ గా మనము లైక్ ఇక్కడ చూడండి రికమెండెడ్ లో ఏమొస్తాయంటే మన ప్రాజెక్ట్ లో మనం యూజ్ చేసుకున్న రిక్వెస్ట్ రెస్పాన్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. నేను రిక్వెస్ట్ JSON ని నేను చూస్ చేసుకున్నాను. ప్రొఫైల్ టైప్ JSON. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం మనది అడిషన్ కదా. సో జనరల్ గా వాల్యూ 1 వాల్యూ 2 ఉన్నాయి లేదా చెక్ చేద్దాం. చూడండి వాల్యూ 1 అండ్ వాల్యూ 2 ఉన్నాయి కదా. క్లియర్. వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 ఉన్నాయి. తర్వాత డెస్టినేషన్ లో కూడా చూస్ చేసుకుందాం. అగైన్ డెస్టినేషన్, అగైన్ JSON, అగైన్ JSON లో ప్రొఫైల్ టైప్ మళ్ళీ నేను చూస్ చేసుకొని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనకు ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం కదా. సో చూడండి రెస్పాన్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్రొఫైల్ టైప్ రెస్పాన్స్ చూసుకొని క్లిక్ ఆన్ ఓకే. అగైన్ రెస్పాన్స్ కూడా మనకు లైక్ రూట్ ఎలిమెంట్ తో వచ్చి చెక్ చేద్దాం. అడిషన్, అరే ఆఫ్ ఎలిమెంట్స్, ఆబ్జెక్ట్స్. చూడండి టోటల్ వచ్చింది కదా. టోటల్ ఇప్పుడు ఇక్కడ సోర్స్, ఇక్కడ ఇన్పుట్ ఫైలు, అవుట్పుట్ ఫైలు అంటే రిక్వెస్ట్ ఫైలు, రెస్పాన్స్ ఫైలు మనం సక్సెస్ఫుల్ గా ఇంపోర్ట్ చేయగలిగాము. రిక్వెస్ట్ ఫైలు, రెస్పాన్స్ ఫైల్ మనం సక్సెస్ఫుల్ గా ఇంపోర్ట్ చేయగలిగాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్ ద డేటా. సో ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఈ చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. లాజిక్ ఏం లేదు. ఇక్కడ చూస్తే వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 అంటే వాల్యూ 1 56 ప్లస్ 53 ఈక్వల్ టు టోటల్. అంతే కదా, 59 రావాలి. సో దానికి ఏం చేస్తాం? ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తామంటే సో ఈ ఫంక్షన్స్ లో ఇక్కడ ఈ గుర్తుంది కదా, నేను క్రియేట్ చేయండి. కేటగిరీలో మనది ఏంటి? న్యూమరిక్ అనమాట. నెంబర్స్ కదా న్యూమరిక్. ఇక్కడ చూడండి మనకి రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి. మ్యాథ్ అడిషన్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది, సెల్లి, ఫ్లోర్, రకరకాలది. అంటే మనం మల్టిప్లికేషన్ లో ఇవన్నీ చేసుకోవచ్చు. రన్నింగ్ టోటల్ చేయొచ్చు, సమ్ చేయొచ్చు, కౌంట్ చేయొచ్చు. మనం ఎక్సెల్ ఏదైతే సమ్మింగ్ అన్ని చేయొచ్చు. మనం ఇప్పుడు నాది అడిషన్ కదా, అడిషన్ కాబట్టి మ్యాథ్ అడిషన్ తీసుకున్నాను. ఫంక్షన్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి, ఇటువంటి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇదే సిలో జావాలో అయితే మొత్తం కోడ్ రాయాలి. సో ఇక్కడ చూడండి మనకు సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ వాట్ ఎవర్ సబ్ట్రాక్ట్ లేకపోతే డివిజన్ చాలా ఉంటాయి. మనం మ్యాథ్ కాబట్టి మ్యాథ్ యాడ్ తీసుకున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఎస్ వాల్యూ ఇదేం అవసరం లేదు, ఇది జస్ట్ ఆప్షన్ అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు లాజిక్ ఏంటంటే వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 ఈక్వల్ టు టోటల్. సో మనం ఏం చేయాలంటే మ్యాపింగ్ చేయాలి. ఎలా మ్యాపింగ్ చేస్తాం? ఈ వాల్యూ 1 దగ్గర నుంచి స్కెచ్ తీసుకొని ఇలా డ్రాగ్ చేస్తూ వాల్యూ 1 అనేది వాల్యూకి యాడ్ అవుతుంది. అంటే వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 కదా, అంటే వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 కదా. సో ఫస్ట్ మనం వాల్యూ 1 కి వాల్యూను, వాల్యూ 2 కి వాల్యూ 2 యాడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. అంటే వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 ఈక్వల్ టు రిజల్ట్. అంటే 53 ప్లస్ 3 ఈక్వల్ టు రిజల్ట్ 56 వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చి మనకు ఏమవుతుంది? టోటల్ కి లింక్ అవుతుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి సింపుల్. వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 మ్యాథ్ అడిషన్. ఏం అడిషన్ చేయాలి? ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ అడిషన్ చేయాలి. అంటే వాల్యూ 1 ఈక్వల్ టు వాల్యూ, అగైన్ వాల్యూ ప్లస్ యాడ్ అంటే ఏంటి? వాల్యూ 2 ఈక్వల్ టు వాల్యూ ప్లస్ యాడ్. అంటే ఈ వాల్యూ ప్లస్ వాల్యూ 2 ఈక్వల్ టు రిజల్ట్ 59. ఆ రిజల్ట్ దేనికి ఈక్వల్? టోటల్ కి ఈక్వల్. చిన్న మ్యాపింగ్ టోటల్ ఈక్వల్ చేసేసాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. మీరు ఇలా తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సింపుల్. సో అగైన్ 7
క్లోజ్. చూడండి ఎటువంటి కాన్ఫిగరేషన్ లేవు. అగైన్ ఓకే, ట్రాన్స్ఫార్మ్ ద డేటా అయిపోయింది. లాస్ట్ మనం అవుట్పుట్ రావాలి కదా, మనకు పోస్ట్ మ్యాన్ అవుట్పుట్ రావాలి కాబట్టి రిటర్న్ డాక్యుమెంట్స్ అనే మనకి, సో రిటర్న్ డాక్యుమెంట్స్ అని ఒక చిన్న లైక్ కనెక్టర్ ఉంటుంది. మనకు దీంతో ఇటువంటి కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవు. సో రిటర్న్ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి రిటర్న్ డాక్యుమెంట్స్ అంటే అవుట్పుట్ మనకు త్రూ అవుట్ చేస్తుంది. 53 + 59 వాట్ ఎవర్ అయితే 20 + 20 అయితే 40 అనేది త్రూ అవుట్ చేస్తుంది. సింపుల్. ఇది ఒక చిన్న ఒక రెస్ట్ ఏపీని మనం బిల్డ్ చేసాము. క్లియర్. ఇప్పుడు చూద్దాం. సేవ్, నేను జస్ట్ సేవ్ చేస్తున్నాను అంటే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం టెస్ట్ చేయడానికి పోస్ట్ మ్యాన్ యూజ్ చేయాలి. టెస్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, డిప్లాయ్ చేయాలి. టెస్ట్ అనే ఒక ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయాలి కాబట్టి క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్, క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్ లో క్రియేట్ చేసి నెక్స్ట్ అడిషన్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటాం. వర్షన్ ఇక్కడ 1.0 వర్షన్ యాడ్ చేస్తున్నాను. క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ డిప్లాయ్. సో నా ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేసుకుంటున్నాను. అగైన్ సెలెక్ట్ వర్షన్, అగైన్ నెక్స్ట్ రివ్యూ, అగైన్ డిప్లాయ్ అవుతుంది. చూద్దాం. చూడండి డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్. వ్యూ డిప్లాయ్మెంట్స్ లోకి వెళ్ళి చూద్దాం. వ్యూ డిప్లాయ్మెంట్స్ లో ఇక్కడ చూస్తే నాకు ఎప్పుడు డిప్లాయ్ అయింది, 1.0 ఇది లేటెస్ట్. ఇక్కడ చూస్తే టైం చూడండి 1914 డిప్లాయ్ అయింది సంథింగ్. డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పోస్ట్ మ్యాన్ నుంచి టెస్ట్ చేయాలి. పోస్ట్ మ్యాన్ నుంచి టెస్ట్ చేయాలి అంటే మనకు ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటి అంటే మనకు ఫస్ట్ యూఆర్ఎల్ కావాలి కదా. ఆ యూఆర్ఎల్ ఎలా వస్తుంది అంటే మనము ఈ మేనేజ్ ఆటో మేనేజ్మెంట్కి వెళ్ళేసి ఆటో మేనేజ్మెంట్ లో మీ యొక్క ఏదైతే లోకల్ ఇన్స్టాల్ చేశారు కదా ఈ ఆటోకి వెళ్ళండి. అలాగే షేర్డ్ వెబ్ సర్వర్కి వెళ్ళండి. ఈ షేర్డ్ వెబ్ సర్వర్ లో మనకు ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఈ యూఆర్ఎల్ ని కాపీ చేయండి. యూఆర్ఎల్ ని కాపీ చేసుకోండి. అగైన్ మళ్ళీ సేమ్ ఇదే షేర్డ్ వెబ్ సర్వర్ లో ఇక్కడ అథెంటికేషన్ టైప్ ఆల్వేస్ బేసిక్ ఉంటుంది. సో మీరు యూజర్ మేనేజ్మెంట్ కి వెళ్ళాలి. ఈ యూజర్ మేనేజ్మెంట్ లో యూజర్ నేమ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ కూడా కాపీ చేసుకోండి. ఇది యూజర్ నేమ్. అలాగే అక్కడే కూడా మీకు టోకెన్ ఉంటుంది. జనరేట్ టోకెన్ క్లిక్ చేయండి. ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ కూడా కాపీ చేసుకోండి. ఎందుకోసమంటే ఒక ఏపీని మనం చేసేయాలంటే ఇది కావాలి. సో అలాగే మన రెస్ట్ లో మనం బిల్డ్ చేసాం కదా. సో బిల్డ్ చేసిన దాంతో ఇదో రెస్ట్ లో, ఈ రెస్ట్ లో మనము గెట్ యాడ్ ఇచ్చాం కదా. ఇక్కడ చూడండి ఈ ఎడిట్ లోకి అయితే మీకు ఇది కూడా కాపీ చేసుకోండి. శాంపుల్ యూఆర్ఎల్ పాత్ కాపీ. సో ఇది ఈ రెండు లైక్ ఇది యూఆర్ఎల్ అనమాట. ఇది మన టెస్టింగ్ యూఆర్ఎల్. ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఇప్పుడు మనం ఏం చేద్దాము చూద్దాం, టెస్ట్ చేద్దాం. కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను యూఆర్ఎల్ తీసుకుంటున్నాను. సో మన యూఆర్ఎల్ ఏంటి, ఇది కాపీ. యూఆర్ఎల్ నేను పాస్ చేశాను. సో నేను నా దగ్గర రిక్వెస్ట్ ఉంది కదా బాడీ, ఆ రిక్వెస్ట్ ఇక్కడ పాస్ చేయాలి. సో బాడీ పాస్ చేయాలంటే ఇక్కడ క్లిక్ ఆన్ రాలో మంది చేశాను కదా, జేసన్ సెలెక్ట్ చేసుకోవాలి. రాలో మంది చేశాను కాబట్టి జేసన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ రిక్వెస్ట్ ఉంది కదా, శాంపుల్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ ని కాపీ చేద్దాం. కంట్రోల్-C, కంట్రోల్-V కాపీ చేశాను. తర్వాత మన దగ్గర ఏమున్నాయి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా మనం పాస్ చేయాలి కదా. సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి ఇక్కడ అథెంటికేషన్ లో ఉంటుంది. రిమెంబర్ అథెంటికేషన్ ఏంటి, మన దగ్గర ఉన్న అథెంటికేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి షేర్డ్ వెబ్ సర్వర్ లోకి వెళ్తే ఈ షేర్డ్ వెబ్ చూడండి అథెంటికేషన్ టైప్ బేసిక్. సో ఆల్వేస్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, బేసిక్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్ అథెంటికేషన్ సెలెక్ట్ చేశాను. తర్వాత యూజర్ నేమ్ ఉందా, ఆ యూజర్ నేమ్ కూడా నేను కంట్రోల్-C యూజర్ నేమ్ కూడా పాస్ చేస్తున్నాను, కంట్రోల్-V. తర్వాత పాస్వర్డ్ చూడండి, పాస్వర్డ్ ఉంది మన దగ్గర. అథెంటికేషన్ కి పాస్వర్డ్ కూడా పాస్ చేస్తున్నాను, కంట్రోల్-V. క్లియర్. బాడీ ఉంది, అథెంటికేషన్ ఉంది. తర్వాత పోస్ట్ టైప్ అంటే నేను రిక్వెస్ట్ పోస్ట్ చేస్తే నాకు అవుట్పుట్ రావాలి. క్లిక్ ఆన్ సెండ్. చూద్దాం. HTTP ఎర్రర్ 401 అన్ఆథరైజ్డ్ సంథింగ్ ఏదో నాకు లైక్ ఇష్యూ ఉంది. చూద్దాం ఏం ఇష్యూ ఉందో. బేసిక్ అథెంటికేషన్ ఇష్యూ ఉంది. యా మళ్ళీ పాస్ చేద్దాం. ఓకే, ఎందుకు వస్తుందంటే నేను సేవ్ చేయలేదు కదా. ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ లో టోకెన్ వచ్చింది. షో టోకెన్. కాపీ. నా టోకెన్ అనేది ఇది నా టోకెన్. సో నేను ఆ టోకెన్ కరెక్ట్ టోకెన్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 59 వచ్చింది. ఇంతకుముందు టోకెన్ ఉంది కదా, ఆ టోకెన్ నేను ఇంతకుముందు మీకు లైక్ జనరేట్ టోకెన్ జనరేట్ చేసే కానీ సేవ్ చేయలేదు. సో నా ఓల్డ్ టోకెన్ యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, 59 వచ్చేసింది. సింపుల్ బిల్డ్ చేసాం.
15 అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇన్ కేసు ఇక్కడ బాడీలో నేను చూస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు పెద్ద నెంబర్ ఇచ్చాను చూడండి. చూడండి అవుట్పుట్ వచ్చేసింది. ఎంత నెంబర్ ఇచ్చినా వస్తుంది అవుట్పుట్. వాల్యూ ఇప్పుడు నేను 20 ఇస్తున్నాను. 20 + 3 ఎంత? 23. సెండ్ చేద్దాం. 23 టోటల్ వచ్చిందా? ఈ విధంగా మనము రెస్ట్ సర్వీసెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది మీరు ఇంటర్వ్యూలో కూడా హౌ టు బిల్డ్ రెస్ట్ సర్వీసెస్ అంటే ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాలి. 28 + 3 మీ ఇష్టం. ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ ఉన్నా హ్యాండిల్ చేస్తుంది. ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కూడా ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది. చూడండి హ్యాండిల్ చేసిందా? ఇది ప్లస్ ఇది ఇంత వాల్యూ 200 అంటే స్టేటస్ ఓకే. సో మీరు ఆల్వేస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసిక్ అథెంటికేషన్ యూజర్ నేమ్ పాస్ చేయాలి. ఇన్ కేసు యూజర్ నేమ్ పాస్ చేయకపోతే ఏమవుతుందో చూపిస్తాను. నో అథెంటికేషన్ పెట్టాను, సెండ్ చేశాను. ఏమొచ్చింది? 401 అన్అథరైజ్డ్. 401 అన్అథరైజ్డ్ అంటే ఏంటంటే మీరు యాక్సెస్ చేయడానికి మీకు పర్మిషన్ లేదు. ఏం పర్మిషన్ లేదు? మన ఆటమ్ మేనేజ్మెంట్ లో మనకు ఆటమ్ సేడ్ వెబ్ సర్వీసెస్ లో ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ లో మనకు యూజర్ నేమ్ అనే పాస్వర్డ్ ఉంది కాబట్టి మనకు పర్మిషన్ లేదు వచ్చింది. ఇప్పుడు నాకు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇదంతా నాకు టైం లేదు, నేను పాస్ చేయను అనుకుంటే ఏం చేయాలి అంటే ఈ జనరల్కి వెళ్ళి ఇక్కడ అథెంటికేషన్ టైప్ లో నన్ననే యాడ్ చేసుకోవాలి. అథెంటికేషన్ టైప్ నన్ అనేది యాడ్ చేస్తే దానికి అర్థం ఏంటి అంటే మీరు నో నీడ్ టు పాస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అథెంటికేషన్ టైప్ లో బేసిక్ ఉంటే మీరు యూజర్ నేమ్ ను పాస్వర్డ్ పాస్ చేయాలి. అథెంటికేషన్ టైప్ లో ఇప్పుడు నేను నన్ను ఇచ్చి చూద్దాం. సేవ్ చేస్తున్నాను. చూడండి సేవ్ చేస్తే ఎస్ రీస్టార్ట్ ప్లగ్ఇన్ నౌ. మళ్ళా రీస్టార్ట్ అవుతుంది ప్లగ్ఇన్. చూద్దాం. ఇన్ కేస్ నన్ను ఇచ్చాను అనుకో, నో నీడ్ టు పాస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. జస్ట్ యూ కెన్ హిట్ యువర్ సర్వీస్. చూడండి వచ్చేసింది ఆల్రెడీ. అవుట్పుట్ వచ్చేసింది. నేను పాస్ చేయలేదు. నో అథెంటికేషన్. ఎందుకు? మనం ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేస్తాం కాబట్టి. చూడండి అథెంటికేషన్ టైప్ ఏముంది? నన్ ఉంది. ఇన్ కేస్ మీరు బేసిక్ అనేది అథెంటికేషన్ టైప్ ఉంటే మీరు కంపల్సరీగా యూజర్ నేమ్ పాస్వర్డ్ పాస్ చేయాలి. ఎక్కడ దొరుకుతాయి యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే గో టు యూజర్ మేనేజ్మెంట్. ఈ యూజర్ మేనేజ్మెంట్ లో యూజర్ నేమ్ ఉందా? ఈ యూజర్ నేమ్ ఇక్కడ మీరు టోకెన్ అంటే షో టోకెన్ చూడండి. లేదు అంటే కొత్త టోకెన్ జనరేట్ చేయండి. కొత్త టోకెన్ జనరేట్ చేసిన తర్వాత ఆ టోకెన్ మీరు సేవ్ చేయాలి. అప్పుడు ఆ టోకెన్ మీరు పాస్ చేసినట్లయితే పోస్ట్ మ్యాన్ లో మీకు అవుట్పుట్ వాల్యూ అనేది వస్తుంది. బాడీలో మీరు ఏదైతే వాల్యూస్ పాస్ చేశారో ఆ వాల్యూస్ రెండు అడిషన్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. 28 + 30 చూడండి 30 వాట్ ఎవర్ 58. సో ఈ విధంగా మనకు రెస్పాన్సివ్ గా వాళ్ళకి చాలా ఫాస్ట్ గా ఉంటుంది అవుట్పుట్ కూడా. 28 + 0 28. మీరు కొన్ని లక్షల కోట్ల ఇట్లా అమౌంట్స్ హ్యాండిల్ చేస్తుంది ఏపీ. చూడండి మీ ఓపిక అంటే ఎందుకు రెస్ట్ ఏపీస్ అంత అంత వర్క్ అవుతుంది, అంత లైక్ ఎఫెక్టివ్ అంటే చూడండి. ఇదే మనము జస్ట్ చాలా పెద్ద వాల్యూ ఇచ్చి హిట్ చేస్తున్నాం. చూడండి వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవుట్పుట్ వచ్చేసింది. అంత యూజర్ ఫ్రెండ్లీ, అంత లైక్ స్కేలింగ్ ఉంటుంది అనమాట. లైక్ లాక్స్ లో వాల్యూ 1 వాల్యూ 2 ఎంత ఇచ్చినా హ్యాండిల్ చేయబోతుంది. మనం అడిషన్ ఒక చిన్న అడిషన్ రెస్ట్ సర్వీసెస్ తయారు చేసాం. సో ఇక్కడ ఆల్వేస్ పోస్ట్ ఉంటుంది. పోస్ట్ అంటే ఏంటి? మనం బాడీని పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేస్తే బాడీని బట్టి మనకు అవుట్పుట్ వస్తుంది. అడిషన్ టోటల్ అనేది ఇంత వచ్చింది. ఎలా వచ్చింది అంటే మనం మ్యాప్ అనే ఇందులో మనం ఏం చేసాము, బిల్డ్ చేస్తున్నప్పుడు మ్యాప్ లో మనం ఇక్కడ లాజిక్ ఇచ్చాం కదా. సో లాజిక్ ని బట్టి మనం ఇక్కడ చూస్తే మ్యాప్ లో ట్రాన్స్ఫార్మ్ డేటాలో ఏమి ఇచ్చాము, యాడ్ 1 ఇక్కడ చూడండి వాల్యూ 1 చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ కి చూస్తే వాల్యూ 1 వాల్యూ 2 ఇక్కడ చూస్తే వాల్యూ 1 అనేది వాల్యూ అంటే సింపుల్. వాల్యూ 1 ప్లస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అనమాట. సో అప్పుడు ఏంది, మనము వాల్యూ 1 ఈక్వల్ టు వాల్యూ 2 ఈక్వల్ టు వాల్యూ 2 యాడ్. ఈ రెండు ప్లస్ అయితేనే కదా రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ టోటల్ కి ఈక్వల్ కాబట్టి మనకు ఆ లాజిక్ ప్రకారం మ్యాప్ ప్రకారం మనకి వర్క్ అవుతుంది ఈ లాజిక్ అనమాట. సో ఈ విధంగా మనము ఇన్ కేస్ అథెంటికేషన్ అయితే నో నీడ్ అథెంటికేషన్. ఇన్ కేస్ బాడీ పాస్ అయిపోతే ఏమవుతుందో చూపిస్తారు అండి. ఏమొచ్చింది? 500 ఇంటర్నల్ ఎర్రర్. హ్యాండిల్ చేయలేకపోతుంది. ఎందుకు? అనేబుల్ టు క్రియేట్ జేసాన్ ఫైల్స్ ఫ్రమ్ డేటా. మనం పంపించింది నల్లు పంపిస్తే సింపుల్ గా హ్యాండిల్ చేయలేక 500 ఇంటర్నల్ ఎర్రర్ చెప్తుంది. డాక్యుమెంటేషన్ లొకేషన్, ఆ లొకేషన్ అనేబుల్ టు క్రియేట్ జేసాన్ ఫైల్, ఆ లొకేషన్ లో డాక్యుమెంట్ మే నాట్ బి వెల్ ఫార్మాట్, అసలు ఫార్మాట్ లేదు, డాక్యుమెంట్ లేదు అని మనకు ఎర్రర్ తోటి చేస్తుంది. ఎప్పుడైతే మనము ప్రాపర్ గా వాల్యూ 1 వాల్యూ 2 లో మనం ప్రాపర్ గా ఇచ్చామో అప్పుడు సెండ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా ప్రాపర్ గా వస్తుంది. సో ఇది ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకి యూఐ లో వస్తుంది. వాళ్ళు లైక్ యూఐ డెవలపర్స్ కాన్ఫిగర్ చేసుకుంటారు. మనకు సంబంధం లేదు. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రెస్ట్ ఏపీఐ మనం తయారు చేసినప్పుడు ఆ రెస్ట్ ఏపీఐని ఈ విధంగా పోస్ట్ మ్యాన్ లో టెస్ట్ చేస్తున్నప్పుడు మనకు పోస్ట్ మ్యాన్ లో ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా లేదా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. మన రెస్పాన్సిబిలిటీ ఇస్ డన్.
ఈ అవుట్పుట్ అన్న రెస్పాన్స్ అన్న కూడా ప్రాపర్ రెస్పాన్స్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది అడిషన్ ఆఫ్ 2 నంబర్స్. ఇది ఏమంటామంటే అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అంటాం. ఇన్ కేస్ నేను ఇక్కడ బై మిస్టేక్ నేను పుట్ అలా ఇచ్చాను అనుకోండి, వాట్ ఎవర్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఎటువంటి వాల్యుయేషన్స్ రాయలేదు కాబట్టి మనకి ఏది ఇచ్చినప్పుడు వర్క్ అవుతుంది. ఇక్కడ ప్యాచ్ వర్క్ అవ్వలేదు. ప్యాచ్ అనేది ఏంటంటే మన పార్షియలీ అప్డేటెడ్. సో పోస్ట్ మనం ఇచ్చినప్పుడు ఆ పోస్ట్ వాల్యూకు ఇది వస్తుంది. హెడర్స్ లో మనకి ఎటువంటి హెడర్స్ లేవు కాబట్టి నల్లు. అథెంటికేషన్ అనేది మనకు నో అథెంటికేషన్ కాబట్టి నో అథెంటికేషన్. ఇన్కేస్ అథెంటికేషన్ ఉండి మనం పాస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 401 అన్అథరైజ్డ్ వస్తుంది. ఎర్రర్ 401 అన్అథరైజ్డ్ వస్తుంది. ఇంకొక పాయింట్, మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ ఈ సర్వర్ ఉంది కదా, ఈ ఆటో మేనేజ్మెంట్ లో బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చి 9090. ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ 9090 ఉంటుంది. మీకు ఫస్ట్ టెస్ట్ చేసి చూడండి. ఇంకా వర్క్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మీరు పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 9090 అనేది వేరే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యవచ్చు. అప్పుడు మీరు 8083 ఇలా అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూడండి 8083 ఇచ్చి సేవ్ చేస్తున్నాను. చూద్దాం 8083 ఇస్తే ఇప్పుడు నాకు ఇక్కడ ఏముంది 8082 ఉంది. హిట్ చేస్తే వచ్చేవాడికి రాదు. ఇంకా అది డిప్లాయ్ అవుతుందా? డిప్లాయ్ అయితే రాదు, మనకు అవుట్పుట్ రాదు. చూడండి వచ్చిందా? రాలేదు. కుడ్ నాట్ సెండ్ రిక్వెస్ట్. ఎందుకు? మనం యూజ్ చేస్తున్న పోర్ట్ నెంబర్ ఎంత? ఇప్పుడు ఇక్కడ 8083 అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయింది కాబట్టి సర్వర్ లో నాకు అవుట్పుట్ రాలేదు. చూడండి ఇలా వస్తుంది అనమాట. 9090 మీరు పోర్ట్ నెంబర్ మార్చుకోండి. ఇప్పుడు నాది 8083 కదా, 8083కి వేసి హిట్ చేస్తున్నాం. చూద్దాం. చూడండి అవుట్పుట్ వచ్చేసింది. చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు మీరు ఎక్స్పీరియన్స్ తో ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. నేను ఎంత చెప్పినా అర్థం అవ్వదు. మీరు ఆ ప్రాక్టీస్ చేసి అది చేస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది. ఎనీ డౌట్స్? ఓకేనా, చాలేనా? ప్రాక్టీస్ చేసినాక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే నేను కొంచెం స్లోగా చెప్తాను, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అర్థమవుతుంది. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇంకా ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్.